హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు వంట చామగడ్డ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా వచ్చే చామగడ్డ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. రైస్ దేనికైనా ఏ కాంబినేషన్కైనా చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే పచ్చి పులుసు చేశాను, చామగడ్డ ఫ్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. చామగడ్డ ఫ్రై సాంబార్కైనా పప్పుకైనా పులుసులకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. పచ్చి పులుసు కావాలంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి ఒకసారి, చాలా బాగా చేశానండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. వీడియోస్ అయినా, కుకింగ్స్ అయినా, మార్కెటింగ్స్ అయినా, డ్యాన్స్ అయినా, షాపింగ్స్ అయినా, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నవి. ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగా వచ్చింది. ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. నేను ఒక 1/2 kg చామగడ్డ తీసుకొని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. పైన మట్టి పోయేంత వరకు కడుక్కోవాలి. తర్వాత మనం కుక్కర్లో వేసుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, నేను కుక్కర్లో చామగడ్డలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఉడికాక మనం పైన పొట్టు మొత్తం తీసేయాలి. తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చామగడ్డ కొంచెం ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. తాలింపు గింజలు తీసుకోవాలి. ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 మెంతులు వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక 2 ఆనియన్ తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆనియన్ తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి. చాలా తొందరగా మగ్గిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మనం చామగడ్డలు ఇవి వేగాక తర్వాత పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా చాలా బాగా వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం మంట మీదనే, మరీ మీడియం కాదు, మీడియం మంట మీదనే ఉండాలి. తర్వాత మనము చిన్న కట్ చేసుకున్న ముక్కలు, చామగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇవి చాలా జిగురుగా అలా ఉంటుంది కదండి, అలా జిగురు ఉంటే ముద్దగా అయిపోతుంది. ఇలా ముద్దగా కాకుండా ఉండాలంటే కొంచెము మన ముక్కలకి బియ్యం పిండి అయినా సరే, కార్న్ఫ్లోర్ అయినా సరే పట్టిస్తే ముక్కలుగా వస్తుందండి, లేకుంటే ముద్దగా తయారవుతుంది కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కొంచెం వేగాక చూడండి ఎలా వచ్చిందో కర్రీ. అయితే చాలా టేస్టీగా వస్తుంది, ఎక్కడ అంటుకోకుండా చాలా ఫ్రెష్గా, చాలా నీట్గా ఉంది కర్రీ. చూడొచ్చు ఆలుగడ్డ ముక్కలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నదండి కర్రీ. అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యేంత వరకు. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలానే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. లాస్ట్కి ఇంకా కారము, ధనియాల పొడి వేసి ఒక 5 minutes వరకు ఉంచితే కర్రీ రెడీ అయిపోయినట్టు. చామగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకో వీడియోలో వస్తానండి. ఇంతవరకు ఈ వీడియోతో బాయ్.